వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా ఇతర పోటీ పరీక్షలు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా సరే కరెంట్ అఫైర్స్ అనేది అత్యంత కీలకమైంది. సో మరి అన్ని రకాల పోటీ పరీక్షలకు అనుగుణంగా ఉండే కంటెంట్ను మెరిట్ మైండ్స్ మీకు మ్యాగజైన్ రూపంలో అందిస్తూ ఉంది. అండ్ చాలా కాలంగా వేలాది మంది విద్యార్థులు నా క్లాసెస్ అటెండ్ అవుతున్న వాళ్ళందరూ కూడా మీ కంటెంట్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మెరిట్ మైండ్స్ అందించే మ్యాగజైన్ రూపంలో మీకు అది ఇక నుంచి ముందుంటుంది. సో అక్టోబర్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన మ్యాగజైన్ మార్కెట్లో ఆల్రెడీ వచ్చేసింది. అండ్ మీకు అందరికీ తెలిసిందే, నేను ఎప్పుడు క్లాస్ రూమ్లో చెప్పినా సరే ఒక స్ట్రక్చర్ ప్రకారం అండ్ ఎగ్జామినేషన్కి ఎంత అవసరమో అంతే చెప్తూ ఉంటాను. అదే పద్ధతిలో ఈ మ్యాగజైన్ను కూడా తీసుకొని రావడం జరిగింది, రైట్? సో ఒక రకంగా చెప్పాలంటే నా క్లాస్ రూమ్ సెషన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. ఇందులో కనిపించే ప్రతి లైన్ కూడా ఒక క్వశ్చన్ రూపంలోనే ఉంటుంది తప్ప ఇతర వేటికి కూడా చోటు ఉండదు, ఇంక్లూడింగ్ హెడ్డింగ్స్ కూడా మీకు ఒక క్వశ్చన్ రూపంలోకి మరల్చేందుకు అవకాశం ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ సమావేశంలో పాల్గొన్న మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ SCO ఈ 3 పదాలకు కొత్త భాష్యం చెప్పారు. సెక్యూరిటీ, అదేవిధంగా కనెక్టివిటీ అండ్ ఆపర్చునిటీ అంటే భద్రత లేదా రక్షణ, అదేవిధంగా అనుసంధానత అండ్ అవకాశము. దాన్నే మనకు రేపొద్దున ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏమని అడగొచ్చు, SCO సమావేశంలో పాల్గొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ SCO అనే 3 అక్షరాలకు కొత్త పదాలను ఇచ్చారు, అవి ఏంటి అని చెప్పి అడగొచ్చు. సో ఆ విధంగా అన్నమాట మీరు చదివే ప్రతి సెంటెన్స్ కూడా ఒక క్వశ్చన్ రూపంలోనే ఉండాలి తప్ప ఇతర అంశాలు ఏవి ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్, నేను క్లాసెస్కి అటెండ్ అయిన చాలామంది ఆస్పిరెంట్స్ అండ్ ఇతరులు కూడా ఒక డేట్ వచ్చినప్పుడు ఆ డేట్ ప్రాధాన్యం, ఆ డేట్ నాడు స్పెసిఫిక్గా ఏమేమి జరిగినాయో కూడా చెప్తూ ఉంటాను నేను. ఇక్కడ చూడండి, June 15th. సో మనకు ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది June 15th 2001లో ఏర్పడింది. మరి అదే June 15th నాడు అదర్ ఆర్గనైజేషన్స్ ఏర్పడినాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనకు June 15th 1909లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే June 15th 1964లో మనకు G77 కూటమి ఏర్పడింది. అంటే June 17th అనగానే మనకు 3 ఆర్గాన్స్ గుర్తుకు రావాలి. ఒకటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, అదేవిధంగా G77, అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో అలాంటివి ఎక్కడ కూడా మిస్ కాకుండా మీకు ఈ మొత్తం మ్యాగజైన్లో అందివ్వడం అనేది జరిగింది. అండ్ అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్కు కరెంట్ ఈవెంట్ తోటి సరిపెట్టకుండా దానికి సంబంధించిన మనకు జనరల్ నాలెడ్జ్ ఇష్యూస్, జనరల్ స్టడీస్. ఫర్ ఎగ్జాంపుల్, భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక అంటే ఇది మనకు కరెంట్ ఇష్యూ, ఎట్ ద సేమ్ టైం మనకి ఇది జనరల్ నాలెడ్జ్ అంశాలు ఉంటాయి, జనరల్ స్టడీస్ సంబంధించినవి కూడా ఉంటాయి, పాలిటీలు వచ్చే ఉంటాయి. అన్నీ కూడా మీకు ఒకే దగ్గర ఇవ్వడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానం ఏంటి, ఓటింగ్ పద్ధతి, ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ మనకి ఏమేమి ఉంటాయి, అండ్ ఇవన్నీ జనరల్. ఇదింత మన కరెంట్ ఇష్యూ అయితే ఇది మనకు పాలిటీలో వచ్చే అంశాలు. మరి అదేవిధంగా ఈ ఇష్యూకి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ అనేది ఏముంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఉపరాష్ట్రపతిగా ఉంటూ జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక జరిగింది. సో మరి ఈ ఎన్నికల్లో గైర్హాజరైన వాళ్ళు, అండ్ ఇక్కడ చూడండి, ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతి అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు. లైక్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, జాకిర్ హుస్సేన్, బీబీ గిరి, వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ. అదేవిధంగా కేవలం ఉపరాష్ట్రపతి పదవికే పరిమితమైన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు. రేపొద్దున క్వశ్చన్ ఈ విధంగా కూడా రావచ్చు, ఉపరాష్ట్రపతిగా ఉంటూ రాష్ట్రపతి కాని వాళ్ళు ఎవరు, అండ్ నేరుగా రాష్ట్రపతి అయిన వాళ్ళు ఎవరు. ఎలా క్వశ్చన్ వచ్చిన జీకే మీరు ఆన్సర్ చేయవచ్చు. కేవలం కరెంట్ ఇష్యూస్కు మాత్రమే పరిమితం కాకుండా అవసరమైన చోట లోతుగా జనరల్ స్టడీస్ టాపిక్స్కి అండ్ జీకే టాపిక్స్ని కూడా అత్యంత క్షుణ్ణంగా మీకు అందివ్వడం అనేది జరిగింది. అండ్ అదేవిధంగా మనకు సిమిలారిటీ ఉండేవన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకురావడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవలే మనకు నేపాల్ దేశంలో, అదేవిధంగా ఫ్రాన్స్ దేశంలో, థాయిలాండ్ దేశంలో ఇక్కడ 3 ప్రధానులు మారారు.
సాధారణంగా ప్రధానులు మారకుండా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు. నేపాల్లో పెద్ద ఎత్తున విప్లవం రావడం, ఫ్రాన్స్లో మన ఈ లైక్ విశ్వాస పరీక్షల్లో ఓడిపోవడం, థాయిలాండ్లో అక్కడి ప్రధానమంత్రిని ఆ కోర్టు సస్పెండ్ చేయడం, అండ్ ఇవి 3 మాత్రమే కాకుండా జపాన్లో ఎన్నికల ఓటమి కారణంగా అనేక ఒత్తిళ్ల మూలంగా ఆ ప్రధాని కూడా రాజీనామా చేసినారు. అంటే ప్రధానమంత్రులు మార్పు అనేది ఒక టాపిక్ మనకు అన్నీ ఒకే చోట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ తీసుకుంటే కొత్త ప్రధాని ఎవరు, పాత ప్రధాని ఎవరు, మార్పునకు కారణం ఏంటి, ఉద్యమం ఎందుకు వచ్చింది. భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఏముంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సామాజిక మాధ్యమాలపైన నిషేధాన్ని విధించినారు. మరి భారతదేశంలో దానికి సంబంధించిన ఆర్టికల్ ఏముంది, అదేవిధంగా కోర్టు తీర్పు ఏముంది. అంటే మీకు ఈ ఒక్క అంశం చదివితే రిలవెన్స్ టు ఇండియా కూడా తెలిసిపోవాలి. సేమ్ అంతే మనకు థాయిలాండ్లో రాజ్యాంగపు కోర్టు ఏం చెప్పింది, భారతదేశంలో పరిస్థితి ఎప్పుడు వచ్చింది, ఇందిరాగాంధీ ఎన్నిక తెలియదు నాటి సుప్రీంకోర్టు చెప్పడం, ఆ నేపథ్యం అన్నమాట. సో అంటే ప్రపంచం సంబంధించిన ఈవెంట్ మన దేశానికి గతంలో ఏమైనా జరిగిందా. సో ఇలా విస్తృతంగా మీరు చదవడం కోసం ఇందులో కంటెంట్ని డిజైన్ చేయడం అనేది జరిగింది, రైట్. అదేవిధంగా మనకు సైనిక విన్యాసాలు ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఏరియాస్ అన్నీ మీకు ఒక పద్ధతి ప్రకారం, రైట్. భారత సైన్యం నిర్వహించినవి, తర్వాత ద్వైపాక్షికం, అండ్ ఆ తర్వాత మనకు త్రైపాక్షికం 3 దేశాలు కలిసినవి, ఆ తర్వాత మల్టీ నేషన్స్ బహుళ దేశాల విన్యాసాలు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీకు ఒక పద్ధతి ప్రకారం మీరు ఒక్కసారి చదివితే గుర్తుంచుకునేలా అన్నమాట. అండ్ అదేవిధంగా మీకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, నేను ఎప్పుడు క్లాసెస్ చెప్పినా కూడా ఫస్ట్ న్యూయార్క్ కేంద్రంగా ఉన్నవన్నీ చెప్పేసి, ఆ తర్వాత జెనీవా ఉంటే జెనీవావి, ప్యారిస్ ఉంటే ప్యారిస్వి, సేమ్ అదే పద్ధతిలో మీకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కంప్లీట్గా అన్ని ఈవెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దేశాల వారీగా చూస్తే ఫస్ట్ ఏషియా కాంటినెంట్లో వార్తల్లో ఉన్న దేశాలు ఇవ్వడం, ఆ తర్వాత నెక్స్ట్ మీకు ఆఫ్రికా ఖండంలోనివి, యూరప్ ఖండంలోనివి యాజ్ ఇట్ ఈస్గా మీకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు పాలిటీ, సుప్రీంకోర్టు తీర్పులు ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమయ్యేలా. ఫర్ ఎగ్జాంపుల్ వక్ఫ్ చట్టానికి సంబంధించి మనకు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వక్ఫ్ పార్లమెంట్ చేసే చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి, కానీ సుప్రీంకోర్టు రివ్యూ చేసి కొన్నింటిపైనే వ్యాఖ్య చేసింది. సో పార్లమెంట్ చట్టంలో ఏముంది, దానిపైన సుప్రీంకోర్టు వ్యాఖ్య ఏంటి. సో 4 అంశాలను సుప్రీంకోర్టు పేర్కొంది. ఒరిజినల్ చట్టం ఏంటి అండ్ కోర్టు సమీక్ష ఏంటి, టు ద పాయింట్ అన్నమాట. ఎక్కడ కూడా మీకు ఇతర ఏ అంశాలను ప్రస్తావించకుండా నేరుగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగే పాయింట్స్ని మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాసినా కూడా, సివిల్ సర్వీస్ మెయిన్స్ రాసినా కూడా, లేదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏవైనా సరే మల్టిపుల్ చాయిస్ ఇంక్లూడింగ్ మీకు కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామినేషన్స్ దగ్గర నుంచి అందరికీ ఉపయోగపడే కంటెంట్ను ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. పూర్తి స్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. సో క్రీడా పోటీలు కూడా మీకు లైక్ ఎలా పడితే అలా ఇవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ అంతర్జాతీయ క్రీడా పోటీలు, జాతీయ స్థాయిలో జరిగిన క్రీడా పోటీలు. సో వేదిక ఎక్కడ, తేదీలేంటి, ముఖ్య అంశాలేంటి, వేదిక, తేదీలు, ముఖ్య అంశాలు. సో మీరు స్పోర్ట్ ఇష్యూ తీసుకున్నా కూడా ఇదే పద్ధతిలో మీకు టు ద పాయింట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఈ మ్యాగజైన్ రావడం అనేది జరిగింది, రైట్. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల అభ్యర్థులు తెలుసుకోవాల్సిన ఉమ్మడి అంశాలు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు మాత్రమే తెలుసుకోవాల్సినవి, అవి కూడా మనం తెలంగాణ సాధించిన ఘనతలు, పరిపాలనా నిర్ణయాలు, తెలంగాణలో పెట్టుబడులు, తెలంగాణ సామాజిక ఆర్థిక అంశాలు, తెలంగాణలో వార్తల్లో వ్యక్తులు. సేమ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనతలు, పరిపాలనా అంశాలు, పెట్టుబడులు, ఆర్థిక అంశాలు, సామాజిక ఆర్థిక అంశాలు, ఆంధ్రప్రదేశ్లో వార్తల్లో నిలిచిన వ్యక్తులు, ఇలా ప్రతిదీ కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో మీకు అందివ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇది అక్టోబర్ సెషన్, రానున్న సెషన్స్కు సంబంధించింది కూడా మనకు రైట్ కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ ఈవెంట్ని ప్రస్తావిస్తూ దానికి సంబంధించిన జనరల్ స్టడీస్లో లోతుగా చెప్పడం, దానికి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అంశాలు చెప్పడం. సో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఒక నెలలో జరిగిన అన్ని ఈవెంట్స్ను కూడా ఒక పద్ధతి ప్రకారం మీరు చదువుకోవచ్చు. సో ఈ విధంగా మనకు అత్యున్నత స్థాయి ప్రమాణాలతో ఈ మ్యాగజైన్ను మెరిట్ మైండ్స్ మీ ముందుకు తెస్తూ ఉంది, రైట్. సో నాతో పాటు ఇంకా కంటెంట్ రైటర్స్ అందరూ కూడా దీన్ని తీసుకురావడంలో కృషి చేసినారు. సో దీన్ని మీ అందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.